అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ రెండు ఎట్ ఏ టైం బ్యాలెన్స్ చేయటం ఇబ్బంది అన్న వేలోనే పాలిటిక్స్ సైడ్ పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి వచ్చారు. మరి బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి అటు హిందూపురానికి సంబంధించేసి పనులు చూసుకుంటూ ఇటు ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తూ మళ్ళీ బసతరం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన గౌరవ చైర్మన్గా ఉంటూ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు కదా. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఆయన? అంటే హిందూపురాన్ని ఎంత తరఫున ఎవరైనా పెట్టి అక్కడ సమాంతరంగా నడిపిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన బాగానే మేనేజ్ చేస్తున్నారు. దేనికి దానికి షెడ్యూల్ వేసుకుంటారు. హాస్పిటల్కి ఫండ్స్ కోసం అయినా కానివ్వండి అదొక షెడ్యూల్ పెట్టుకుంటారు. అక్కడ ఎమర్జెన్సీ అయితే ఆయన బాలకృష్ణ గారు ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే షూటింగ్స్లో ఉండి కూడా మొన్న ఆల్రెడీ కథానాయకుడు షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలంగాణలో ప్రచారానికి వచ్చారు. అలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొని ముందుగానే ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. అలా చేయొచ్చు. టీడీపీలో యువ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటారు ఇంటర్నల్గా ఎవరన్నా పెద్దవాళ్ళు? అంటే నాయకత్వ శిక్షణ అనుకోవచ్చు ఓ రకంగా అట్లాంటి క్లాసెస్ ఉంటూ ఉంటాయి. ఉండొచ్చు అండి. అంటే ఇప్పుడు ఉండొచ్చేమో నాకు తెలియదు. యాక్చువల్లీ నేనైతే అంత టైం నాకు లేదు, నేను వెళ్ళలేదు. యాక్చువల్లీ 1-2 సార్లు బాబు గారిని కలిసాను కానీ ఈ క్లాసెస్కి సంబంధించి నేనైతే వెళ్ళలేదు. అంతా కూడా మీడియాలో ఫాలో అవుతూనే నేను మాట్లాడుతున్నాను నా ఓన్గా స్వతహాగా. ఎస్, కరెక్ట్. అంత టైం లేదు యాక్చువల్లీ. నా షెడ్యూల్స్ నాకు ఉంటాయి, నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి. సో అవి చూసుకోవాలి, సో ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని మీరు కలిసినప్పుడు ఆయన మీకు చెప్పిన మాటలు ఏంటి? యాక్చువల్లీ జాయిన్ అయినప్పుడు బాబు గారు ఏమన్నారంటే యాక్టివ్గా ఉండండి అమ్మ, జాయిన్ అయిపోయి రెస్ట్ తీసేసుకోకండి, మీ పనుల్లో మీరు పడిపోయి అట్లా ఉండకండి, ప్రజల కోసం ఏదైనా సేవ చేయండి, బాగా యాక్టివ్గా ప్రజలతో మమేకమై ఉండండి, మన టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పారు. అట్లాగే రెండోసారి నేను ఏంటంటే మళ్ళీ అమరావతిలో మీట్ అయినప్పుడు ఏంటంటే నేను చిన్న విషయానికి నాకు క్యూ కరెక్ట్గా కావాలండి అని చెప్పి అడిగాను. నేను ఎంతవరకు అంటే లిమిట్స్ ఉంటాయి, ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అనేది నాకు కొంచెం క్లారిటీ లేదు. సో నేనేం చేశాను అంటే ఇంకా ఎవరిని అడగకుండా బాబు గారిని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి ఏమంటే నేను ఇట్లా ఎంతవరకు మాట్లాడాలి అని చెప్పేసన్నా ఇక ఆయన చెప్పారు. బాబు గారు మాట్లాడుకున్నారు అట్లా ఏం కాదు, తనకి క్యూ ఇచ్చేసుకోండి, తనకి ఉన్న సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఎవరు ఏం మాట్లాడరేమో, ఏది పడితే అది మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది, సో క్యూ ఇచ్చేసేయమన్నారు. అది దానికి తగ్గట్టు మాట్లాడితే ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్తారండి, సమస్య మీద ఎంతవరకైనా వెళ్ళండి, ఎంతవరకైనా పోరాడండి, అంతేగాని పర్సనల్ టార్గెట్ చేయొద్దు. ఎవరికి సంబంధించి ఒకళ్ళ పర్సనల్ వ్యవహారాన్ని మాట్లాడొద్దు, నోరు కంట్రోల్లో పెట్టుకోండి, బూతులు మాట్లాడాలు, ఎవరినైనా పర్సనల్గా టార్గెట్ చేసి తిట్టడాలు, వీటికి దూరంగా ఉండండి అని మాత్రం నాకైతే చెప్పారు. మిగతా వాళ్ళకి కూడా చెప్పే ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాము. ఖచ్చితంగా సభ్యత సంస్కారంగా నడుచుకోవాలి అనేది బాబు గారు అందరికీ చెప్తారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ ఇప్పుడు కళా విహీనంగా తయారైంది. మరలా కలకల్లాడాలంటే ఎంత టైం పడవచ్చు అంటారు? అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమేనండి. ఎందుకు అంటే కొంచెం యాక్టివ్గా ఇక్కడ ప్రజల్లో మరి ఏమైనా నిరుత్సాహపడుతున్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళు అది మనకు తెలియదు. యాక్చువల్లీ మాలాంటి వాళ్ళు అందరూ ఉన్నాము ఇక్కడ, నేను వెళ్తూనే ఉంటాను. అక్కడ టీడీపీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ అన్నీ పార్టీ భవన్లోనే ఇస్తుంటాను. కళా విహీనం అనే వర్డ్ కరెక్ట్ కాదు కానీ కొంచెం యాక్టివిటీస్ ఇంతకు ముందు మీద కొంచెం తగ్గింది. బికాజ్ ఆఫ్ ఆంధ్ర ఎలక్షన్స్ ఉండడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఇంట్రెస్ట్, టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. బట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి మీరు. కళా విహీనంగా అయితే ఏమీ లేదండి. బట్ కొంచెం టీడీపీ ఇక్కడ మళ్ళీ పికప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ కొంచెం ఇంట్రెస్టెడ్గా పనిచేయాలి, అందరూ కూడా ఒక మాట మీద ఉండాలి. తెలంగాణలో కూడా మళ్ళీ పికప్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు యువ మహిళా నేత, పాలిటిక్స్ అన్నాక ఎక్కువగా డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ ఉంటారు ఎన్నికల్లో. అవునండి. గతంలో మీరు అసలు ఎప్పుడైనా చూసారు ఆ రకంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయటం? అండ్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది నాకు తెలియదు కానీ గతంలో విన్నాను, వాళ్ళు ఇంత ఇచ్చారు వీళ్ళు ఇంత ఇచ్చారు అని. అందరూ మీరు ఎలా వింటారో నేను అలా విన్నాను. ఇప్పుడు చూస్తా నిజమా అబద్ధం అనేది నాకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాను. ఇంతకుముందు నేను కూడా
ప్రేక్షక పాత్ర కాబట్టి ఇంట్లో ఉండి వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడమో లేదా న్యూస్లో చూడటమో లేదా పలానా చోట వాళ్ళు ఇంత ఇచ్చారంట వీళ్ళు ఇంత ఆఫర్ చేశారంట అని విన్నాం, కానీ మనం ఏమి తీసుకునే వాళ్ళని డైరెక్ట్గా చూడడం అవైతే జరగలేదు. బట్ ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలాగో నేను యాక్టివ్గా ఉన్నాను కాబట్టి పాలిటిక్స్లో. సో మీరు కూడా డబ్బు పంపిణీ చేస్తా అంటున్నారా, లేదంటే అలా పంపిణీ చేసే వాళ్ళని ఆపుతా అంటున్నారా? లేదండి, అలాంటి వాటికి నేను దూరం. నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. అలాంటి పార్టీ తరఫున ఫండ్ వస్తుంది కాబట్టి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ రకంగా పంపిణీ చేయడం కావచ్చు. అస్సలు నేను అలాంటి వాటికి దూరంగా ఉంటాను. అండ్ అది ఎంకరేజ్ చేయరు మా టీడీపీలో అని గట్టిగా నమ్ముతున్నాను నేను. ఎందుకు అంటే మేము ఎన్నో పథకాల ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్ళాం. వాళ్ళందరూ ప్రజలు అందరూ కూడా విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ తాయిలాలు ఇచ్చి మేము ఓట్లు అడుక్కోవాల్సిన పరిస్థితి మాకు లేదు. ఎవరైనా ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అవి చూసి పట్టుకొని కంప్లైంట్ చేద్దామని రెడీగా ఉన్నాం. రేవతి అని చెప్పగానే ఇప్పటివరకు ఏం ప్రజాసేవ చేసింది అన్నప్పుడు ఏం చెప్పగలుగుతారు? ఏం ప్రజాసేవ అంటే నేను ఏమంటారు ఇలా చెక్ ఇస్తున్నాను ఇదిగోండి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టలేదు. అండ్ నేను చేసినవన్నీ నేను నా దృష్టిలో ఏంటంటే పబ్లిసిటీ కోసం చేయకూడదు అనేది. ఇంకా ఏం చేశాను అంటే నాకు తగినట్టుగా 2012 నుంచి నేను నాకు తోచినంత వరకు పేదలకి సహాయం చేస్తూనే ఉన్నాను. కాకపోతే చెప్పను. బట్ మేము కొన్ని ఇంటర్వ్యూస్లో గతంలో చెప్పడం జరిగింది. ఏం చేశారు అని అంటే చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ప్రజలకి సేవ అని అంటే వాళ్ళకి ఏదో రూపంలో నేను హెల్ప్ చేస్తే అదే సేవ అనుకుంటాను నేను. అది ఖచ్చితంగా చేస్తూనే ఉన్నా. 2012 నుంచి ఎప్పుడైతే నా ఎడ్యుకేషన్ అయిపోయి నేను కొంచెం కెరియర్లో స్టార్ట్ అవుతున్న టైం నుంచి నేను చేస్తూనే ఉన్నాను. సో ఇంకా సేవ చేయడం కన్నా ఒక తప్పు ఉంది, ఒక సమస్య ఉంది అన్నప్పుడు దాన్ని అడిగి చేయించుకునే సత్తా కూడా ఉండాలి. ఇప్పుడు మనమే లక్షలు కోట్లు తీసుకొచ్చి మనం సేవ చేయాలి అనే దానికంటే కూడా ఇక్కడ ఇది జరగట్లేదు న్యాయం చేయండి అని అడిగే వాయిస్ అన్న ఉంది కదా. సో అలా అనుకోండి. ఇప్పుడు నేను ఇంత చెక్ ఇచ్చానండి, అక్కడ ఇంత వీళ్ళకి డబ్బులు ఇచ్చానండి అని అంటే అది సేవ అనేది నా దృష్టిలో కాదు. అక్కడ నీడ్ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేశాను. అది నేను చెప్పుకొని చేయాలి, మీడియాలో చెప్పాలి, లేకపోతే ఇదిగోండి వీళ్ళకి చేస్తున్నాను అని చెప్పి చూపించుకోవాల్సిన అవసరం లేదనుకునేదాన్ని నేను. సో చిన్నప్పటి నుంచి కూడా సేవా దృక్పథం అనేది మీలో ఉందంటారు? ఖచ్చితంగా అండి. గుడ్. కమిటెడ్గా ఉంటాను దేనికైనా. ఒకటి అన్నాను అంటే ఇప్పుడు మీకు మాట ఇచ్చాను అంటే అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు చేసి తీరుతాను. కమిటెడ్గా ఉంటాను. ఆ మెంటాలిటీ నాది ఫస్ట్ నుంచి. అంత మంచి మెంటాలిటీ ఉన్నవారు పాలిటిక్స్లో ఇమడాలంటే చాలా కష్టం అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కోసారి మాట అటు ఇటు మౌల్డ్ చేస్తూ ఉండాలి, అదే ఒక్కోసారి నటిస్తూ కూడా ఉండాలి, తప్పుదు అంటూ ఉంటారు. మరి పాలిటిక్స్లో ఇమడగలరు అంటారా మీరు? అంటే ఇప్పటి వరకు అంటూ ఉంటారు ఆ సిచ్యువేషన్స్. ఏమో నేనేమి పోస్ట్ తీసుకోలేదు కాబట్టి ఈ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు నాకు. అటు ఇటుగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యూచర్లో ఎలాంటివి వస్తే పోస్ట్ వస్తే అప్పుడు లేదు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యాను అనుకోండి, అప్పుడేమైనా అబద్ధాలు చెప్పాల్సి వస్తుందేమో, దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి బ్యాలెన్స్ చేసుకుంటానేమో. కానీ నా ఉద్దేశంలో నాకు ఉన్న ఇంకొక మెయిన్ లక్షణం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నట్టు మాట్లాడతాను. సో ఎవరేమన్నా అనుకున్నా నష్టం లేదు నాకు. అందుకే నాకు ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఉన్నట్టు మాట్లాడతాను. ఇట్లా అబద్ధాలు చెప్పి హైడింగ్లో ఉండి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా యాక్ట్ చేయడం రాదు కాబట్టి నేను స్ట్రైట్గా మాట్లాడతాను. అది తెలిసిన వాళ్ళు రేవతి ఇలా తను ఉన్నట్టు చెప్పి తనతో ప్రాబ్లం లేదు, ఉన్న విషయమే చెప్పుద్ది అనుకున్న వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. సో మీ పాలిటిక్స్లో కూడా అలానే ఉంటాను. అలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజల దగ్గర అవ్వాలంటే ఖచ్చితంగా సేవ్ చేయాలండి ప్రజల కోసం. ప్రజలకి సంబంధించినంత వరకు వారికి ఉన్న ప్రాబ్లమ్సే కానివ్వండి, వాళ్ళకున్న సమస్యల మీద పోరాడతాను. ఆ సమస్యల మీద పోరాడితే ఆటోమేటిక్గా వాళ్ళకి నన్ను ఓన్ చేసుకుంటారు. అందుకే నేను తెలంగాణ ఆంధ్ర అని కూడా నేను ఎప్పుడూ వేరుగా ఆలోచించలేదు, వేరుగా మాట్లాడలేదు. నేను జాయిన్ అయినప్పుడు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాను. నేను వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి మాట్లాడాను. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను. సో ప్రజలకి దగ్గర అవ్వడం అంటే ఒక పార్టీకి ఒక ప్లేస్కి అది స్టాండ్ అయిపోయి అక్కడే ఉంటే ఇక నేనేదో ఆశిస్తున్నాను అని అర్థం. నేను ఎక్కడ అట్లా ఏమి ఆశించట్లేదు కాబట్టి నేను ఎక్కడ తప్పు జరుగుతున్నా, ఎక్కడ సమస్య ఉన్నా మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
థ్యాంక్ యూ. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.